సో హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేను మీ అనంతపల్లి మీరు చూసిన ప్లస్ సర్వీస్ యూట్యూబ్ ఛానల్. సో ప్రజెంట్ ఎవరెవరైతే మనకి ఆర్ఆర్బీకి సంబంధించి ఏఎల్పీకి అయితే ఎవరు అప్లై చేసుకున్నారో సో వాళ్ళందరికీ కూడా మనకి గవర్నమెంట్ అయితే ఒక ఇంపార్టెంట్ నోటిఫికేషన్ పెట్టింది. సో వాళ్ళకైతే ఎస్ఎంఎస్ రూపంలో ఒక మెసేజ్ అయితే వస్తుంది. సో ఏంటి అని చెప్పేసి మనకి వీడియో డిస్కస్ అయితే చేసుకోబోతున్నాం. సో ఎవరైతే కొత్తగా వస్తున్నారో వాళ్ళందరికీ కూడా హాయ్ ఫ్రెండ్స్. సో మేమైతే మన ఛానల్లో గవర్నమెంట్ జాబ్ సంబంధించి ప్రతి అప్డేట్ని కూడా షేర్ అయితే చేసుకోబోతున్నాం. సో షేర్ కాకుండా ప్రతి గవర్నమెంట్ సంబంధించిన ప్రతి నోటిఫికేషన్ని రిజిస్ట్రేషన్ కానివ్వండి, అప్లికేషన్ వన్ కానివ్వండి, అలాగే క్లియర్ డీటెయిల్ నోటిఫికేషన్ అయితే మన ఛానల్ అయితే క్లియర్గా మెన్షన్ అంటే వీడియోస్ అయితే చేసి మాట్లాడుకోబోతున్నాం. సో ఇంకెవరైతే కొత్త క్యాండిడేట్స్ వచ్చారో వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలా విధంగా ఈ వీడియో లైక్ అయితే చేయండి. సో వీడియో లైక్ చేయడం వల్ల, సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు ప్రతి గవర్నమెంట్ వచ్చే ప్రతి నోటిఫికేషన్ కూడా మీ వరకు అయితే వస్తుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే ఖచ్చితంగా అయితే మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ప్రజెంట్ అయితే మన ఆర్ఆర్బీ నుంచి వచ్చిన ఈ మెసేజ్ నుంచి చూడబోతున్నాం. సో ఏంటి మెసేజ్ అని చూసినట్లయితే ది అప్లికేషన్ హ్యాస్ బీన్ సీన్. సో యాజ్ బి ప్రొవిజనల్ యాక్సెప్టెడ్ యువర్ అడ్వైస్ టు ఎక్సెస్ ద మోడిఫై ఆప్షన్స్ చూస్ ద ఆర్ఆర్బీ ప్రిఫరెన్స్ రైల్వే జోన్స్ రిక్వైర్డ్ ఫర్ ద ఆప్షన్స్. సో రీసెంట్గా మనకైతే ఆర్ఆర్బీ నుంచి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో అదే వచ్చేసరికి మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి వచ్చింది, అంటే ఏఎల్పీ కానివ్వండి మిగతా వాటి కానీ. సో ఏఎల్పీలో ఏంటంటే మీ ఏదైతే రైల్వే జోన్ ఉందో ఆ జోన్ అయితే మార్చుకునే ఆప్షన్ అయితే కలిగిస్తున్నారు సార్ ఫ్రెండ్స్. ఆ వెసులుబాటుని అయితే మనకైతే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో మనకి డేట్స్ చూసినట్లయితే అంటే ఆ జోన్ మార్చుకోవడానికి మనకి ఇచ్చిన డేట్స్ చూసినట్లయితే సో 29th జులై నుంచి అలాగే ఆగస్ట్ 7 వరకు అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. సో ఎవరెవరికైతే ఆ జోన్ మార్చుకోవాలని చెప్పి ఇంట్రెస్ట్ ఉందో సో తర్వాత వాళ్ళు ఈ డేట్స్ మధ్యలో అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో ఎందుకు ఈ నోటిఫికేషన్స్ చాలా మంది అడుగుతున్నారు. సో దీనికి మెయిన్ రీజన్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి రైల్వే రిక్రూట్మెంట్లోని 40,000 పోస్టులు ఏఎల్పి పోస్టులు అని చెప్పి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు సో స్టార్టింగ్లో. సో కానీ అంటే 4,000 పోస్టులు ఫ్రెండ్స్, 4,000 పోస్టుల్ని కాస్త 18,000 పోస్టులుగా మనకైతే పెంచడం జరిగింది ఫ్రెండ్స్. సో ఎప్పుడైతే ఈ 18,000 పోస్టుల కింద పెంచారో సో చాలామంది ఏం చేశారంటే అంటే వాళ్ళకి ఎక్కడ ఎక్కువ వేకెన్సీ ఉంది, ఎక్కడ వాళ్ళకి దగ్గరలో వేకెన్సీ ఉందని చెప్పి చెక్ అయితే చేసుకుని దానికైతే అప్లై చేశారు. సో ప్రజెంట్ దానివల్ల ఏమైందంటే సో ఎవరెవరైతే అలా అప్లై చేసుకున్నారో సో వాళ్ళకి ఇప్పుడు నోటిఫికేషన్లో పెరిగింది. సో అంటే ఆ వేకెన్సీస్ అయితే పెరిగాయి. సో వేకెన్సీస్ పెరగడం వల్ల ఎక్కువ ఉన్న చోట కొన్నిసార్లు అలాగే ఉండొచ్చు, అలాగే తక్కువ ఉన్న చోట ఇంకా ఎక్కువ వేకెన్సీస్ రావచ్చు, అది వాళ్ళ దగ్గరలో కూడా ఉండొచ్చు. సో ఈ రీసెంట్గా పెరిగిన ఆ లెక్కల్ని బట్టి అంటే రీసెంట్గా పెరిగిన ఆ నోటిఫికేషన్ కౌంట్ని బట్టి గుర్తు తెచ్చుకొని ఇప్పుడు ఎవరికన్నా సరే మనసు మారినట్లయితే అంటే ఎవరైనా సరే దానికి సంబంధించి దాన్ని మార్చుకోవాలన్నట్లయితే వాళ్ళకైతే ఛాన్స్ అయితే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు అయితే ఇస్తున్నారు. సో ఎలా మార్చుకోవాలని చెప్పి అయితే మనకైతే 29th అయితే మన ఛానల్లో వీడియో అయితే చేయబడుతున్నాం ఫ్రెండ్స్. సో అది మీకు తెలుసుకోవాలనుకున్నా లేకపోతే ఇతర గవర్నమెంట్ జాబ్లో తెలుసుకోవాలనుకున్నా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో అదేవిధంగా రైల్వేకి సంబంధించిన అప్రెంటిస్ కానివ్వండి అన్నిటి కూడా ఒక ప్లేస్లో డిజైన్ అయితే చేస్తాం. సో మిగతా ప్లేస్లో చెక్ అయితే చేయండి. దాని మీద పోస్ట్ ఆఫీస్ కానీ ఎంటీస్ కానీ అన్నిటికి సంబంధించి వీడియోస్ అయితే ఉంటాయి. సో చెక్ అయితే చేయండి ఒకసారి, ఆ వీడియోస్ కూడా వెళ్ళి చూడండి. సో అదేవిధంగా గవర్నమెంట్ స్కీమ్స్ కానివ్వండి ఆగస్ట్ నెలలో రాబోయే ఏపీ గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ కూడా మనం అయితే డిజైన్ అయితే చేసి సపరేట్ పేజ్గా డివైడ్ చేస్తాం. సో ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మన ఏపీ గవర్నమెంట్ జాబ్స్ అనే ప్లేస్ అయితే చూస్తారని చెప్పి అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంతే మనకి రిజల్ట్ అయితే. సో మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీరు షేర్ అయితే చేయండి.